రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మాదిగలకు పెద్దపల్లి పార్లమెంటు స్థానాన్ని కేటాయించాలని కోరుతూ తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ఎండవల్లి మండల అధ్యక్షుడు చొప్పదండి లక్ష్మణ్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 80 లక్షల మంది మాదిగలు ఉన్నారని, పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో 4 లక్షలకు పైగా ఓటర్లు మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారని తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాదిగలు కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చినట్టు తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని పెద్దపల్లి పార్లమెంటు స్థానాన్ని గజ్జల కాంతంకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి శ్రీధరబాబుకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ధర్మపురి నియోజకవర్గ అధ్యక్షుడు దూడ భూమయ్య, మండల అధ్యక్షుడు చొప్పదండి లక్ష్మణ్, గ్రామ అధ్యక్షుడు చిలుక శ్రీకాంత్, గౌరవ అధ్యక్షుడు చొప్పదండి రాజయ్య, ఉపాధ్యక్షుడు చిలుక రాజేశం, చొప్పదండి శ్రీనివాస్, కోశాధికారులు చిలుక ప్రవీణ్, చిలుక సతీష్, మహిళా అధ్యక్షురాలు చొప్పదండి సత్తెమ్మ, ఉపాధ్యక్షులు చిలుక పద్మ, చిలుక రాయమల్లమ్మ, ఉప్పలేటి లింగయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే పెద్దపల్లి పార్లమెంటు రేపు జరగబోయే పెద్దపల్లి పార్లమెంటు ఎలక్షన్ ఏదైతే ఉందో, పెద్దపల్లి టిక్కెట్ ఎంపీ టిక్కెట్ మన తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ మరియు అంబేద్కర్ సంఘం అధ్యక్షులు తెలంగాణ ఉద్యమకారుడు గజ్జల కాంతంకు పెద్దపల్లి పార్లమెంటు టిక్కెట్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇప్పటి వరకు పెద్దపల్లి పార్లమెంట్ ఏదైతే ఉందో పార్లమెంట్లో అసలు మాదిగ సామాజిక వర్గానికే అవకాశం దక్కలేదు. ఎప్పుడు చూసినా వేరే వేరే కులాల వాళ్ళే ఉంటారు తప్పితే మాదిగ సామాజిక వర్గం నుండి ఇప్పటి వరకు మాకు ఎంపీకి టికెట్ ఇవ్వలేదు. కాకపోతే ఈ ఎలక్షన్కి అయినా కూడా రేవంత్ రెడ్డి గారు మరియు శ్రీధర్బాబు గారు అట్లనే మన వీళ్ళందరూ ఎవరైనా కూడా మాకు ఖచ్చితంగా మాదిగ సామాజిక వర్గానికి ఈసారి ఎంపీగా గజ్జల కాంతం తెలంగాణ ఉద్యమకారుడు కాబట్టి తెలంగాణ ఉద్యమంలో బాగా పాల్గొన్నటువంటి వ్యక్తి గజ్జల కాంతం ఖచ్చితంగా ఈసారి ఎంపీ టికెట్ ఇవ్వాలని ఎండపల్లి మండల తరఫున డిమాండ్ చేస్తూ మా సామాజిక వర్గానికి ఈసారికి టికెట్ ఇచ్చినట్టయితే భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్తూ ఇప్పటి వరకు ఏదైతే ఉందో ఇప్పటి వరకు మా వర్గానికి అయితే ఎస్సీ వర్గానికి ఎస్సీలలో మాదిగ సామాజిక వర్గానికి ఇప్పటి వరకు టికెట్ ఇవ్వలేదు. ఈసారి అయినా ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే 4 లక్షల పైసలకు ఉన్నటువంటి పెద్దపల్లి పార్లమెంట్లో 4 లక్షల పైన మాదిగలో ఉన్నాం, కానీ మాకు ఇప్పటి వరకు అవకాశం దక్కలేదు. ఈసారి అయినా ఖచ్చితంగా మాకు టికెట్ ఇవ్వాలని, టికెట్ ఇచ్చినట్టయితే రేవంత్ రెడ్డి గారు కానీ మన మంత్రి శ్రీధర్బాబు గారు కానీ ఖచ్చితంగా మాకు టికెట్ వచ్చినట్టయితే భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్తూ వారికి ఖచ్చితంగా మాకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా గజ్జల కాంతంకు ఈసారి భారీ మెజారిటీతో గెలిపించుకునే బాధ్యత మాది. టికెట్ ఇచ్చి చూడండి మీరు. మాదిగ సంఘాలకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వలేదు ఇంతవరకు. ఇప్పుడు ఖచ్చితంగా మా రేవంత్ రెడ్డి అన్న మాకు తోడుండి మాకు సాయం చేసి